మంటలు, అరికాళ్ళల్లో మంటలు, తర్వాత కాళ్ళల్లో ఆహ్, మోకాళ్ళ నుంచి కింద భాగం అంతా సూదులతో గుచ్చినట్టు ఉండడము, కాళ్ళు బరువుగా ఉండడము, తర్వాత కాళ్ళల్లో ఒక రకమైన ఇచ్చింగ్ సెన్సేషన్ ఉండడము. ఇవన్నీ గూడా కారణం ఏంటి అని అంటే, మన బ్లడ్ సర్క్యులేషన్ అంతా గూడా డౌన్ సైడ్ ఉండడం వల్ల మోకాళ్ళ కింద భాగం నుంచి మొత్తం గూడా బ్లడ్ సర్క్యులేషను పైకి మళ్ళా పంప్ అవ్వకుండా ఉండబట్టి అది టాక్సిన్స్ అనేటివి అరికాళ్ళలో, కాళ్ళల్లో ఎస్పెషల్లీ మన పిక్క భాగంలో కాఫ్ మజిల్స్ అంటాము. వాటిల్లో చేరిపోతుంది. యాక్చువల్‌గా మనం ఇది బాగా నడిచినందువల్ల ఈ కాఫ్ మజిల్స్ బాగా పనిచేసి కిందకి చేరిన రక్తాన్ని మరలా పైకి పంప్ చేయడం జరుగుతుంది. అయితే మనలో చాలామంది ఏం చేస్తుంటారంటే ఎక్కువ శాతము కూర్చొనే ఉండడం వల్ల ఈ కాఫ్ మజిల్స్ అనేటివి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది డౌన్ సైడ్‌కే ఉంటుంది గానీ, పైకి రాదు. అయితే మనము ఈ రక్తం అనేది చిక్కబడేటట్టు చేసే ఆహ్, ఫుడ్ ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో, వాటిల్ని మనము చాలా వరకు అవాయిడ్ చేయగలిగితే, ఈ సమస్యల్ని కొంతవరకు నివారించవచ్చు. అవేంటి అనేవంటే, మనము ఓ రాత్రిపూట మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువగా ఇడ్లీలు, దోసలు, చపాతీలు, పూరీలు, ఉప్మాలు ఇవన్నీ తింటుంటాం. వీటిల్ని అవాయిడ్ చేయగలిగితే మనము చాలా ఆరోగ్యంగా ఉంటాం. ఆ ప్లేస్‌లో రాగి జావ గాని, జొన్న రొట్టె, జొన్న రవ్వతో ఉప్మా గానివ్వండి, మిల్లెట్స్ పదార్థాలు గానివ్వండి, వెజిటబుల్స్ గానివ్వండి, ఫ్రూట్స్ గానివ్వండి తీసుకుంటే చాలా మంచిది. అలాగే గోధుమ పిండి, గోధుమ రవ్వ, తర్వాత వచ్చి చక్కెర, పాలు, పెరుగు, స్వీట్సు, నాన్ వెజ్జి ఇవి అంటే జిగురు పదార్థాలు మైదా గానివ్వండి ఎస్పెషల్లీ బేకరీ ఐటెమ్స్ ఇవన్నీ గూడా జిగురు పదార్థాలు. ఈ జిగురు పదార్థాలు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే బ్లడ్డు చిక్కబడిపోతూ ఉంటుంది. ఈ చిక్కబడిన బ్లడ్ వల్ల ఏమవుతుంది అనంటే ఆ గోడలకనేటివి రక్తనాళాల గోడల్లో ఇవి అంటుకుపోవడం వల్ల అక్కడ యూరిక్ యాసిడ్ అనేది జమ అయ్యేసి మనకి పిచ్చింగ్ సూదులతో గుచ్చినట్టు పెయిన్ రావడాన్ని మంటలు రావడము, సూదులతో గుచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్‌లో ఉండడము, కాళ్ళు చాలా బరువుగా ఉండడము, ఇవన్నీ గూడా జరుగుతుంటాయి. ఇవి తగ్గించుకోవాలి అని అనంటే మాత్రము కంపల్సరీగా నేను చెప్పిన ఈ పదార్థాలన్నీ కూడా మానేసి చూడండి. రెండోది మనము వెజిటబుల్స్, ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి. ఫ్రూట్స్‌లో వచ్చేసి స్వీట్ ఫ్రూట్స్ తీసుకోకూడదు. అంటే బనానా గావచ్చు, తర్వాత సపోటా గావచ్చు, గ్రేప్స్ కావచ్చు. ఎస్పెషల్లీ గ్రేప్స్ అస్సలు తీసుకోకండి. వైట్ గ్రేప్స్ అయితే అస్సలు తీసుకోకండి. మనము బ్లాక్ గ్రేప్స్ కొంతవరకు తీసుకోవాలి. అయితే మనకి కొద్ది రోజుల తర్వాత మన సిస్టము బాగా డెవలప్ అయిన తర్వాత తీసుకోవచ్చు. ఇది పాటించి చూడండి.